అలా ఆ రోజు మా ఇద్దరి ఇష్టాయిష్టాలను చెప్పుకున్న తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళి మేమిద్దరం మీ అందరి దివ్యాశీషులతో 3 ముళ్ళ బంధం సాక్షిగా ఒకటవ్వాలి అనుకుంటున్నామని చెప్పేశాం. ఆ తరువాత హే టుట్టు, మనం ఇండియా వెళ్తున్నాం. మామకి పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్ళంటే ఏంటో నువ్వు తెలుసుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. ఫస్ట్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాం. టుట్టు చూడు చూడు, ఇదే అమ్మమ్మ వాళ్ళ ఊరు. అవునా? మామని పెళ్లి కొడుకుని చేయాలంటే ఫస్ట్ పెళ్లి పందిరి వేయాలి. సో పెళ్లి పందిరి వేయడానికి కావలసినవన్నీ తీసుకురావడానికి మనం గుడి దగ్గరికి వెళ్తున్నాం. మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. వాడే చల్లు చల్లు మన గుండెలు పాడే, పళ్ళు పళ్ళు మన డమరుగ మోగే, చిల్లు చిల్లు మన వేడుదలే. వెండి మబ్బులతో పందిరి వేసి, వెన్న ముద్దలతో విందులు చేసి, ఊరు వాడ ఊరు మంటు కదిలి పండగల్ల పెళ్లి చేయి సందడులే. డోలు 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 బాజే, సంబరాలు షాది రోజే, మంతనాలు పెత్తనాలు చేస్తూ మమ్మీ కంపెనీ ఎక్కడున్నావు? కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి నల్ల కుండలు తీసుకొని వచ్చాను. మామూలుగా అయితే కుండల్లో ధాన్యం పోసి దాని మీద మూకటి పెట్టి 5 రోజులు దీపాలు పెడతారు. కాకపోతే ఇప్పుడు జనరేషన్ చేంజ్ వల్ల మనం ఊరికే తెచ్చి ఇంటి దగ్గర పెట్టేస్తాం కుండలు. చుట్టూ పద పద, ఇంకా మామని పెళ్లి కొడుకుని చేద్దాం. అమ్మ కూతుర్ని పెళ్లి కుక్కలాగా. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా వాటిని చేసుకుంటూ వద్దాం. ఇంకా మమ్మీ చేసేటప్పుడు చెప్తా, ఇప్పుడైతే సైలెంట్గా ఉంది. అల్లరి పిల్ల ఒక్క చోటు ఉండదు.
చేస్తాయి మామని పెయ్యి కొక్కుని. ఇంక ఇదే లాస్ట్ నాన్న. నెక్స్ట్ పసుపు దంచుతాం. సువ్వి కస్తూరి రంగ సువ్వి కావేటి రంగ సువ్వంటూ దంచండమ్మ పసుపు కొమ్ములు. సువ్వి కళ్యాణ రంగ సువ్వి కైవల్య రంగ దంచుతుంటే మెరవాలమ్మ చెవుల కమ్మలు. ఆహం 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 ఆహం. అదే నాకేం చేస్తాం మమ్మీ? మామని మేడితాకు మీద కూర్చోపెట్టి చాకలి వాళ్ళ ఇంట్లో తెచ్చిన మొగ్గల చెండుతో గంపలో వడ్లు దంచుతాం నాన్న. ఇంకా మంగళ స్నానం అని కొత్తగా తెచ్చుకున్న సాంప్రదాయం. మనం అందరం కలిసి మామకి పసుపు నీళ్ళతో స్నానం చేపిద్దాం. నువ్వు పైకి వెళ్ళి డెకరేషన్ ఎలా ఉందో చూడు. నేను మమ్మీ అఖిల్ మామ 2 days కష్టపడి ఇష్టంగా డెకరేట్ చేసాం. ఎలా ఉంది టుటు? బాగుంది. అబ్బా ఎంత ముద్దుకున్నాడే, ఆకాశం అందేటంత ఎంత ఎంత ఎత్తుకున్నాడే. అల్లాదిన్ దీపం నుంచి వచ్చాడనుకుంటా, అల్లాడించాడే ఓరకంట. పిల్లాడి బుగ్గ సిమ్లా ఆపిల్ లాంటి దంట, దొరకాలే గాని కరికి తింటా. జబ్బుల్లో దాచినాడే ఏదో తోట, నన్నిట్ట కాచినాడే ఠా 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 ఠా. He's so cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. నేను పోసా వాటారు మమ్మ మీద. అత్త వాళ్ళే పెళ్లి చేస్తున్నారు కాబట్టి మనం అందరం కలిసి మామని తీసుకొని అనంతపూర్కి వెళ్తున్నాం. నాకు తెలీదు, వెళ్ళి మీ మామనే అడుగుపో. అతను అడిగితే టైం లేదు అయినా 2 ఇచ్చుకొని చెప్పిందిరా. ఏదో అలా అలా ఊహించుకున్నా, నువ్వు కూడా చూడు.
భార్గవత్త వాళ్ళ కొడుకురా, నీకు బావవుతాడు. బాబా ఎందుకు అని పెట్టారు మతలు వెళ్ళ పెద్దని అలు వెళ్ళి పెట్టలా పెద్దవాడిని చేయాలి. చూసాం ఎంత పెద్ద చేయాలి. You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nilara, aradya. బాబా చూచే మా అమ్మ చెప్పింది పెద్దమ్మనే పిస్తుంది. ఏం తప్పింది అత్త? నువ్వేను మా మర్దిని చూస్తే స్టేట్లో పెళ్ళిడికి వచ్చిన కత్తి లాంటి కుర్రాడిలా ఉంటాడు. అచ్చక్క తప్పింది అత్త. సుట్టు వేసే భూపాలుడే మీసం వచ్చిన పాలుడే మాట వెంట పడిపోవుడే కటిక చీకటిలో కన్ను కడతడే వెన్న ముద్దలని వెంట సింగిల్
ఈ లాస్ట్ డైలాగ్ సూపర్ ఉంది. బాబా వచ్చినవాయి అంట మనం ఇంటనే ఇట్టంటే పట్టున్నాయి ఆ చుట్టూ వాళ్ళకి మామనే ఒక మేము బాసుకి भरित मंजुलतर शृंगारे संचारे अधर रुचित मधुरित भग सुधन कनक प्रशम निरत बांधव्ये मांगल्ये मम तव सति समदश शत मुद मन शुभ सुमन लयिव सुसुत सहित काम विरह रहित भाव आनंद भोगम् आजीवकालम्। श्रीरस्तु शुभमस्तु
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది వెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది వెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు సిగ్గు సీతమ్మను చిదమగా కౌశికుడే కరుసైన చేయగా జనకుడు మామై కాళ్ళు కడగగా ధరణి జగన్నుల ధరణిజ సోముడు రామచంద్రుడే వెన్నెల కాయగా బోయను కవిగా కపిని దూతగా చేసిన ప్రేమల కథానాయకుడు మెరుపు వంటి సీతమ్మ పక్కన తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా తారలు తలంబ్రాలుగా తరుణ దంపతుల తలపైరాలుగా కళ్యాణం చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురారండి శ్రీహరి విరిచిన శివధనుస్సులు పెళపెళలన్నీ గట్టిన కొమ్మలలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో అలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు అయిపోయింది బాబా మామ వస్తే బతక లేదు చింపుకో
ఒక్కరి లైఫ్లో పెళ్ళి అనేది ఒక్కసారి వచ్చే పెద్ద పండగ లాంటిది. అలాంటి నా పెళ్ళిని మా అమ్మ నాన్న అక్క బావ దగ్గరుండి వాళ్ళ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా చేశారు. మా తమ్ముడు నా వెంటనే ఉండి నా పెళ్ళిలో వాడి వంతు సాయం చేశాడు. అందరూ కలిసి మేము ఎప్పటికీ మర్చిపోలేనన్ని మూమెంట్స్ మాకు క్రియేట్ చేశారు. పెళ్ళికి వచ్చి మా జంటని కలకాలం కలిసి ఉండాలని దీవించిన బంధుమిత్రులందరికీ నా హార్దిక ధన్యవాదాలు. ఇట్లు